రైట్ సాంగ్. నేను చూస్తాను. Battery full charge. శ్రీకృష్ణాయ తుభ్యం నమః. భగవద్బాంధవులందరికీ మరొక్క మారు మనం ఈరోజు ఆత్మీయంగా జరుపుకోబోతున్న రాస పంచాధ్యాయి అలాగే నారాయణీయం సంగీత ప్రవచనానికి సుస్వాగతం చెబుతున్నాం. ఈరోజు నారాయణీయ మహాత్మ్యాన్ని అలాగే దాంట్లోని ముఖ్యమైన కొన్ని శ్లోకాలని వాటి అర్థాలని చెప్పుకుంటూనే అసలు ఈ భాగవతాన్ని అంతటినీ ఒక పురుషుడిగా భావిస్తే దానికి పంచప్రాణాలు ఈ రాస పంచాధ్యాయి అని చెబుతారన్నమాట పెద్దలు. మనకి ఎలా పంచప్రాణాలు ఉంటేనే బ్రతుకుతామో భాగవత పురుషుడికి కూడా ఆ పంచప్రాణాలు ఉంటేనే శోభిస్తారు. ఆ పంచప్రాణాలు ఏమిటి భాగవత పురుషుడికి? రాస పంచాధ్యాయి. పంచాధ్యాయి అనే పేరులోనే అర్థం ఉంది. పంచ అధ్యాయి అంటే 5 అధ్యాయాలు అన్నమాట. పంచ ప్రాణాలు పంచాధ్యాయి. మరి భాగవత పురుషుడి ముఖంగా ఏం చెప్పబడిందంటే కృష్ణలీలలు అనేక ఉన్న దశమస్కంధము. మీ అందరికీ తెలుసు కదా, దశమస్కంధంలోనే కృష్ణ జననము, రాక్షసుల వధలు, గోపికా గీతలు ఇత్యాది రమ్యమైన లీలలన్నీ కూడా ఉంటాయి. చాలా అద్భుతమైనదమ్మా దశమస్కంధం. మీరందరూ చదివే ఉంటారని నేను అనుకుంటున్నాను. చదవకపోతే ఈ సమయంలో మీకు ఇంకే పని పెట్టలేదు కాబట్టి భగవంతుడు తప్పకుండా భాగవతాన్ని తెప్పించుకొని మీకు తీరికున్న వేళలో ఒక్కొక్క శ్లోకమైన చదువుకోండి. తప్పకుండా మీలోని జీవుడు తరిస్తాడు. ఈరోజు ప్రారంభంలోనే మనం నారాయణీయం గురించిన అద్భుతమైన మహాత్మ్యం గురించి దాని వెనకాలన్న కథను కూడా చెబుతాను. తదుపరి మనం రాసపంచాధ్యాయులకి వడివడిగా అడుగులు వేద్దాం. రాసపంచాధ్యాయి చాలా బాగుంటుందని నమ్మండి. ఆ ఘట్టమే చాలా అద్భుతంగా ఉంటుంది. మనమంతా గోపికలం అయిపోయి వెళ్ళిపోవచ్చు ఎక్కడికి? బృందావనానికి. అలా అనుకోవడం కంటే కృష్ణ సదనమే నేడు బృందావనంగా సాక్షాత్కరించనుంది అంటే ఇంకా బాగుందిగా. 2 సంవత్సరాల క్రితం అనుకుంటా, లేదా 3 సంవత్సరాల క్రితం అనుకుంటా, ఇదే కృష్ణ సదనంలో గోదా అమ్మవారి తిరుప్పావై గురించి చెప్పడం కూడా జరిగింది ఒకనాడు సంక్రాంతి రోజు. ఆనాడు ఏమనుకున్నామంటే ఈ గోపికమ్మలందరూ కూడా గోదాదేవితో పాటు తిరుప్పావై పాడుకుంటూ కృష్ణ సదనానికి ఎలాగూ చేరుకుంటారు. మేము నిలుచుని కథ చెబుతుంది కృష్ణ సదనంలో కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదని చమత్కారంగా అనుకున్నాం. నేడు మనకి ఇదే కృష్ణ సదనం బృందావనమై సాక్షాత్కరించనుంది. అలాగే నారాయణీయం వెలువడిన చోటు గురువాయూర్పురము కేరళలో ఉన్నది. ఆ గురువాయూర్పురంగా నేడు ఈ నారాయణీయం మనకి ఈ కృష్ణ సదనం మనకి సాక్షాత్కరించబోతుంది. ఎవరెంతగా భావిస్తే అంతగా వారికి ఈ రాసపంచాధ్యాయ మహాత్మ్యం అలాగే దశమస్కంధ మహాత్మ్యం ఈ నారాయణీయ మహాత్మ్యం అందుతాయి. ఒక్క మాట చెప్పి నేను నారాయణీయాన్ని ప్రారంభిస్తాను. అప్పుడు మీ అందరి మనస్సు బాగా కేంద్రీకృతం అవుతుంది ఈ కథ పైన. అసలు ఈ నారాయణీయం పుట్టిందుకో తెలుసా? ఒకరి రోగాన్ని పూర్తిగా తగ్గించడానికి. అంటే నారాయణీయం పారాయణ ద్వారా నారాయణ భట్టాత్రి అనే ఆయన తనకున్న పక్షవాత రోగాన్ని పూర్తిగా తొలగించుకున్నారు. అందుకని నారాయణీయం ఎవరైతే పారాయణ చేస్తారో వారికి ఏమన్నా తీరని రోగాలు, భయంకరమైన రోగాలు ఏమన్నా ఉంటే అవి తప్పకుండా తొలగిపోతాయని పెద్దలు అనుభవపూర్వకంగా చెప్పారు. నేను దాని గురించిన కథను కూడా మీకు చెబుతానమ్మా. నేనేదో కాకమ్మ కథలు చెబుతున్నాను అనుకోకండి. ఒక డాక్టర్ గారు చెప్పిన వృత్తాంతాన్ని నేను మీతో పంచుకుంటాను. ముందుగా ఆ నారాయణీయ భట్టాత్రి ఎవరో చెప్పుకుందాం. అనగా 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 మేల్పుత్తూరు అనే ఊరికి వెళ్ళాలి మనం కేరళలో. అక్కడ నారాయణ భట్టాత్రి అని ఒక గొప్ప మహాపురుషుడు ఉద్భవించాడు. ఆయన సకల వేద పారంగతుడు, సకల శాస్త్ర పండితుడు. ఆయన నేర్వని విద్య అంటూ ఏమీ లేదు, తెలియని శాస్త్రం అంటూ ఏమీ లేదు. సరే, గురువు గారికి గొప్పగా సేవ చేసుకునేవాడు ఆయన. అలా గురువు గారికి సేవ చేస్తున్న సందర్భంలో ఒకానొకప్పుడు ఏమైంది, గురువు గారు చాలా ముసలివారు అవ్వటం చేత ఆయనకి పక్షవాత రోగం వచ్చిందనమాట. అయితే గురువు గారికి సేవ చేస్తున్నాడు భక్తితో. గురువు గారి పైన భక్తితో ఏమనుకున్నాడు ఈయన,
గురువు గారికి వచ్చిన రోగం ఏదో నాకు వస్తే బాగుంటుంది కదా కృష్ణ, నేనైతే యవ్వనవంతుణ్ణి, నేను భరించగలను, పాపం గురువు గారు భరించలేకపోతున్నారు అని భక్తితో ప్రేమతో అడిగాడు కృష్ణుణ్ణి. అయితే ఆయన భక్తి అయిన ప్రేమ చేత గురువుగారి రోగం కాస్త ఆయనకి బదిలీ అయింది. ఆయనకి పక్షవాత రోగం వచ్చింది, గురువుగారికి నయమైపోయింది. తీరా ఆయనకి పక్షవాతం వచ్చేసరికి ఆయనది ఒక వరంగా భావించాడు. ఎందుకంటే మనకి రోగం వచ్చినప్పుడేగా భగవంతుడు బాగా గుర్తొస్తాడు. అన్ని బాగుంటే ఎందుకు గుర్తొస్తాడమ్మా, నా అంతటి వాడిని నేను అని విరవేగుతూ తిరుగుతాం. ఏదైనా కాలో చెయ్యి అవకరం వస్తేనే భగవంతుడు గుర్తొస్తాడు. కాబట్టి ఈ సమయంలో నేను భగవంతుడిని బాగా గుర్తు తెచ్చుకోవచ్చు అని ఆయన సరాసరి ఎక్కడికి వెళ్ళాడు? ఇప్పుడు గురువాయూర్పురానికి వెళ్ళాడు. అక్కడ కృష్ణస్వామి వేంచేసి ఉన్నారనమాట. ఆ కృష్ణస్వామి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీ వద్దకు వచ్చాను, నీ వద్ద కూర్చుంటున్నాను అని ఆయన్నే తదేకంగా చూస్తూ అలా కొన్ని రోజుల పాటు ఉండిపోయాడు అనమాట. రోగమేమి తగ్గలేదు, కానీ కృష్ణుణ్ణి చూస్తున్నానన్న ఆనందం మాత్రం ఆయనలో నెలకొని ఉన్నది. కృష్ణుణ్ణే చూస్తున్నాను, అంతకంటే ఏం కావాలి అనుకున్నాడు. ఒకరోజు హఠాత్తుగా ఏమైంది, ఆకాశవాణి వినిపించింది అనమాట. ఆకాశవాణి వినిపించి ఏమందంటే, నువ్వు చేప కథ ఎందుకు రాయకూడదు అని. మనందరికీ చేప కథ అంటే ఏం గుర్తొస్తుంది? ఏమిటి ఆకాశవాణి వినిపించి చేప కథ అంటుంది, నేనేం చేప కథ రాయాలి అనుకుని మనం ఇంటికి వెళ్ళిపోతాం, అంతే కదా. కానీ ఆ మేల్పుత్తూరు నారాయణ భట్టాత్రి గారు ఉన్నారే, ఆయనకి చేప కథ అనగానే విష్ణు అవతారాల్లో ఒకానొక అవతారమైన మత్స్యావతార గాథ గుర్తుకొచ్చింది. ఓహో, ఆకాశవాణి వినిపించి నన్ను మత్స్యావతార గాథ రాయమంటోంది కాబోలు, మత్స్యావతార గాథని ఎందుకు రాయటం, ఇత్యాది అవతారాలున్న భాగవతాన్ని నేను తిరిగి రచిస్తాను అనుకున్నారు. ఎవరు? ఆ నారాయణ భట్టాత్రి గారు. తప్పకుండా గుర్తుపెట్టుకోండి అమ్మా, ఆయన పేరు ఏంటి ఆయన పేరు? నారాయణ భట్టాత్రి. ఆయన రాసింది కాబట్టి అది నారాయణీయం అయింది. నారాయణ భట్టాత్రి పేరు మీద నారాయణీయం. అయితే ఆయన ఆ మత్స్యావతార గాథతోని చక్కని ఈ ప్రబంధాన్ని మొదలు పెట్టారన్నమాట, ప్రారంభించారు. ఇలా ప్రారంభించి మొత్తానికి 1000 శ్లోకాలలో, మొత్తం 100 దశకాల్లో 1000 శ్లోకాలలో మొత్తం నారాయణీయం రచన మొత్తం గావించారనమాట. 100 దశకాలు అంటే 100 × 10 వేసుకోవాలన్నమాట. అంటే ఎంత? 1000. ఒక 34 శ్లోకాలు అదనంగా ఉంటాయి దీంట్లో. అందుకని మొత్తం కలిపి 1034 శ్లోకాలుగా పెద్దలు లెక్క తేల్చారు. మొట్టమొదట శ్లోకాన్ని నేను ఇప్పుడు పారాయణ చేస్తున్నా. పారాయణ చేసిన తర్వాత చివరాఖరికి ఆయన రచన అంతా పూర్తి చేసిన తర్వాత ఏమైందో చివరాఖరికి చెప్తాను. సాంద్రానందావబోధాత్మకం అనుపమితం కాలదేశావధిభ్యాం నిర్ముక్తం నిత్యముక్తం నిగమశత సహస్రేణ నిర్భాస్యమానం అస్పష్టం దృష్టమాత్రే పునరుడు పురుషార్థాత్మకం బ్రహ్మతత్వం తత్తావద్భాతి సాక్షాత్ గురు పవనపురే హంత భాగ్యం జనానాం అంటున్నమాట. అనేక మంది భక్తుల భాగ్యం చేత ఈ గురుపవనపురం అంటే గురువాయూర్పురంలో నెలకొన్న ఓ కృష్ణస్వామి, నీ తత్వం ఎటువంటిది అంటే చెప్పనలవి కావట్లేదు. నువ్వు సాక్షాత్తుగా పరమాత్ముడివి. ఎటువంటి పరమాత్ముడివి అంటే సచ్చిదానంద ఘనుడివి, జ్ఞానస్వరూపుడివి, సాటి లేని వాడివి, అలాగే దేశ కాల వస్తువులకు అతీతుడైన వాడివి. దేనికి నువ్వు చిక్కవు స్వామి, నువ్వు నిత్యముక్త స్వరూపుడవు, దేనికి అంటని వాడవు. వేదాలు సైతం లక్షల కొలది అనువాకాల ద్వారా ఆ దివ్య స్వరూపుని గురించి వివరించుటకు అంటే కృష్ణ పరమాత్మ గురించి వివరించడానికి పూనుకొని ప్రయత్నించి విఫలమవుతున్నాయి. అటువంటి నిన్ను నేను ఆశ్రయిస్తున్నాను. ఆశ్రయించి నీ యొక్క మధురమైన భాగవత గాథను తిరిగి చెబుతున్నాను. ఈ భాగవత గాథను మొట్టమొదటి చెప్పింది ఎవరైనా చెప్తారా గుర్తు తెచ్చుకొని? వ్యాస మహర్షి. వ్యాస భాగవతం ఉన్నదిగా, ఆయన 18,000 శ్లోకాలలో మనకి భాగవతాన్ని అందించిన మహాపురుషులు. అయితే అదే భాగవతాన్ని తీసుకొని అంతకంటే రమ్యంగా కేవలం 1000 శ్లోకాలలో అందరూ కూడా నిరంతరం పారాయణ చేసే విధంగా ఈ మహానుభావుడు అందించారమ్మా. సామాన్యమైన విషయం కాదు. చివరాఖరికి మొత్తంగా ఈ రచనంతా పూర్ణం అయిన తర్వాత ఆఖరి దశకం చెబుతుండగా ఈ మహానుభావుడికి ఏమైంది అంటే కృష్ణ దర్శనం అయిందమ్మా. ఆ కృష్ణ దర్శనం అవ్వగానే ఈయన ఎంతగానో సంతోషించి ఆయన యొక్క రోగాన్ని పోగొట్టుకున్నవారు అయ్యారు. ఆయనకున్న పక్షవాత రోగం తీరిపోయింది అనమాట. ఆఖరికి ఆ 100వ దశకం పూర్తవ్వబోతూ ఉంటే కొందరు అంటారు 100వ దశకం మొదలు పెట్టబోయే ముందే అంటే 99 దశకాలు పూర్తయిపోయాయి.
ఆ 999 శ్లోకాలు పూర్తవగానే ఆయనకున్న ఆ పక్షవాదం తీరిపోయింది. అప్పుడు గోపికా పరివేష్టితుడై రాధారుక్మిణి సమేతుడైన శ్రీకృష్ణ స్వామి ఒక నీలకాంతి పుంజం వలె గురువాయూర్పురము గుడినందు ఆ మహానుభావుడికి దర్శనమిచ్చారు. ఆ దర్శనం చేత పులకించిపోయి ఆఖరిగా ఒక 10 శ్లోకాలు కృష్ణుడి గురించి వర్ణన చేశారమ్మా. ఇది నేను ఒక 2-3 శ్లోకాలు మీతో చెబుతాను, మనసులో పెట్టుకోండి, దాని అర్థాలు కూడా చెబుతాను. మీకు ఎవరికైనా వీలుంటే ఈ పుస్తకం చాలా తేలికమ్మ దొరకడం, గోరఖ్పూర్ గీతా ప్రెస్ వారిది. తప్పకుండా తెప్పించుకొని రోజు ఒక్క శ్లోకాన్నైనా పారాయణ చేస్తూ ఉండండి, మీకు కృష్ణుడు సకల సౌఖ్యాలను చేకూరుస్తాడు. ఇది 100వ దశకం, ముందే చెప్పుకున్నట్టు విధంగా. దీని పేరు ఏమని పెట్టారంటే పెద్దలు, కేశ పాదాంత రూపవర్ణనము. అంటే కృష్ణుడి యొక్క వర్ణన చేస్తున్నారు. ఇది ఈ వర్ణన వింటే మన మనసులో కృష్ణుడు మెదలగాక. అగ్రే పశ్యామి తేజో నిబిడితర కళాయావళి లోభనీయం పీయూష ప్లావితోహం తదను తదుదరే దివ్య కౌశోరవేషం తారుణ్యారంభరమ్యం పరమ సుఖ రసాస్వాద రోమాంచితాంగై ఆవీతం నారదాద్యైర్ విలసద్ ఉపనిషత్ సుందరీ మండలేశ్చ. ఉపనిషత్ సుందరుల చేత పరివేష్టింపబడిన కృష్ణ రూపం. ఆ ఉపనిషత్ సుందరు ఎవరంటే అనేక మంది గోపికలే ఉపనిషత్ సుందరులు అని చెబుతారు పెద్దలు రహస్యాన్ని. అయితే అబ్బా, ఈ అద్భుతమైన రూపం ఎలా ఉందంటే, ఒక తేజపుంజం విలసిల్లుతున్నట్టుగా ఒక సుందరమైన కలువ పువ్వు, నీలి కలువ పువ్వు నాకు దర్శనమిచ్చుచున్నది అని ఎవరు చెబుతున్నారు? ఇదంతా నారాయణ భట్టాత్రి చెబుతున్నారు అనమాట. దాని లీలా విలాసములు అత్యద్భుతములు. ఇప్పటి వరకు దాని గురించేగా చెప్పింది. అది ప్రదర్శించిన లీలల అనేకము, ఎన్నో అవతారాలు పొంది అనేక మంది భక్తులను రక్షించి అనేక మంది రాక్షసులను శిక్షించింది. ఆ యొక్క మనోహరమైన పుష్ప మధ్యమున ఒక దివ్య కిశోరమూర్తి దేదీప్యమానుడై విలసిల్లుతున్నాడు. ఆ నీలి తామర యొక్క రంగు నీలిమే, అలాగే ఈ నీల కిశోరుని రంగు నీలిమే. 2 నీలాలు కలిసి అద్భుతంగా భాషిస్తున్నాయి. ఆ కమల మధ్యలో నీలకాంతి పుంజాల చేత విలసిల్లుతూ ఎవరమ్మా దర్శనమిస్తోంది నారాయణ భట్టాత్రికి? గురువాయూర్పుర కృష్ణుడు. ఎవరి చేత పరివేష్టింపబడి ఉన్నాడైనా? ఉపనిషత్ సుందరుల చేత, అంటే గోపికా సుందరుల చేత పరివేష్టింపబడి ఉన్నారు. నారదాది మునిముఖ్యులందరూ కూడా స్వామివారిని అనేకంగా భజిస్తున్నారు పైనుంచి. ఆయన గారు ఎంత తేలికగా నారాయణ భట్టాత్రికి దర్శనమిచ్చారు, అలాగే మనకు కూడా దర్శనమిస్తే బాగుంటుంది కదా అని పైనుంచి ఇదే అదునుగా భావించిన నారదాది ముని పుంగవులందరూ కూడా స్వామివారిని వేదాల్లో చెప్పిన రీతిగా అనేకంగా సంభావిస్తూ ఆయన గారిని చక్కగా స్తుతించారు. ఆ స్తుతి అంతా కాగానే దాదాపు 10-12 శ్లోకాలలో ఆఖరికి స్వామివారు మళ్ళీ ఆ మూర్తిలో తన తేజస్సును లీనం చేసి గురువాయూర్పురంలో స్థిరంగా నిలబడిపోయారు. అదేవిధంగా నారాయణ భట్టాత్రిని కూడా అమితంగా ఆశీర్వదించి ఆయన నారాయణీయ రచనానికి అజరామరత్వాన్ని ఆపాదించారనమాట. అందుకని ఆనాటి నుండి నేటి వరకు ఎవరైతే భక్తితో ఈ నారాయణీయాన్ని పారాయణ చేస్తారో వారందరికీ కూడా భయంకరమైన రోగాలు, ఈతి బాధలు ఇత్యాది వికారాలన్నీ తొలగి స్వస్థత చేకూరుతుంది అని పెద్దలు చెప్పటము, మేము వినటము, అనేక మంది ఈ కాలంలో కూడా పారాయణం చేసి వారి రోగాలు తొలగించుకున్న వాళ్ళని కళ్ళారా చూడటము, వాళ్ళు చెప్పిన విశేషాలు విని పులకించిపోవటము జరిగింది. ఇప్పుడు ఒక అద్భుతమైన శ్లోకాన్ని అదే నారాయణీయంలో పరమాచార్యులు వారు చెప్పారు. ఈ శ్లోకం యొక్క అద్భుతం ఏమిటంటే, దీన్ని పారాయణం చేసి క్యాన్సర్ మహమ్మారి నుండి బయటపడిన వారు అనేకులు ఉన్నారు అని సాక్షాత్తుగా పరమాచార్యులు వారు చెప్పారు. ఇది క్యాన్సర్ని తొలగించగలదంటే మనకున్న చిన్న చిన్న బాధల్ని అద్భుతంగా తొలగించేయగలదు. కాబట్టి ఆ శ్లోకాన్ని నేను చెబుతాను ఒక్కసారి, మిగతా 2 సార్లు మనం కలిసి అందాం. అంటే నేను అంటూ ఉంటాను, మీరు తిరిగానండి. నా కోరిక ఏమిటంటే చక్కగా కృష్ణ సదనం ఆ ఆఫీస్ దగ్గర ఈ శ్లోకాన్ని రాసి ఎవరైనా అలా అంటించేయండి. అందరూ వస్తున్నప్పుడు పోతున్నప్పుడు ఈ శ్లోకాన్ని చూసుకుంటూ ఉంటారు. అస్మిన్ పరాత్మన్ ననుపాత్మకల్పే. ఇది నారాయణీయం యొక్క 8వ దశకంలో, అంటే దాదాపు 70 శ్లోకాలు అయిపోయిన తర్వాత 8వ దశకంలో ఆఖరి శ్లోకంగా, అంటే 12వ శ్లోకంగా చెప్పబడింది అనమాట. 92వ శ్లోకంగా నారాయణీయంలో ఉంటుంది. అత్యద్భుతమైన శ్లోకం, చాలా మహాత్మ్యం కలిగిన శ్లోకం. ఏమండి, ఒక్క శ్లోకమే ఇంత మహాత్మ్యం కలిగి ఉంటే
మొత్తం నారాయణి ఎంత మహాత్యం కలిగి ఉంటుందండి. ఒక ఔషధుల పుట్ట, ఒక ఆయుర్వేద గుళిక. నన్ను నమ్మండి, ఆ ఆయుర్వేద గుళికని తీసుకోకుండా ఇన్నాళ్ళు ఉండిపోయాం. తెలిస్తే తీసుకోకుండా ఎలా ఉంటాం? కాబట్టి ఇక నుండైనా సేవించండి అమ్మా ఆ అద్భుతమైన ఆయుర్వేద ఔషధాన్ని. అస్మిన్ పరాత్మన్ అనుపాత్మకల్పే త్వమిద్ధముద్ధా పిత పద్మ పాదౌ అనంతమద్భుత మమ రోగ అనంత భూమా మమరోగ రాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. వాతాలయ వాసుడు అంటే ఈ గురువాయూర్పురాధీశుడే. వాత ఆలయం అంటే గురువాయూర్పురాలయం. ఆ గురువాయూర్పురంలో వేయించేసిన విష్ణు స్వరూప, నిన్ను నేను భజిస్తున్నాను అని చెప్తున్నారు. అస్మిన్ పరాత్మన్ ననుపాత్మకల్పే త్వమిద్ధముద్ధాపిత పద్మయోని అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. నిరుంధి వాతాలయ వాస విష్ణో ఏమంటున్నారు అంటే అనంతభూమా మమ రోగరాశం, అనంతంగా పేరుకుపోయిన నా యొక్క రోగాలను ఓ వాతాలయ వాసుడైన విష్ణువా నీవు నిరోధించు అంటున్నమాట. అది ఈ శ్లోకం. ఇంకా అద్భుతం ఏమిటంటే ప్రతి దశకానికి చివర నా యొక్క రోగాన్ని పోగొట్టు, నా యొక్క రోగాన్ని పోగొట్టు, నా యొక్క రోగాన్ని పోగొట్టు అని పదే పదే పునరావృతం అవుతూ ఉంటుందన్నమాట. ఇది మహామంత్ర రాశి, నన్ను నమ్మండి అమ్మా. అసలు ఇది ఒక మాలా మంత్రంగా మనం జపించుకోవచ్చు అనమాట. ఇది 7 రోజులు చేసే ఒక అద్భుతమైన పారాయణ క్రమం ఉంది. వీలున్న వారు చేసుకోవచ్చు. నేను ఇది వరకు ప్రతి సంవత్సరం నా భాగ్యం పట్టి ఒక్కొక్కసారి చేసుకోగలుగుతున్నాను. అది కూడా నా పుట్టినరోజు సరిగ్గా ఆఖరి రోజు వచ్చేట్టుగా 7 రోజులు చేసుకోగలుగుతున్నాను. ఆఖరి రోజు నా పుట్టినరోజుకి స్వామివారికి విశేషంగా నా మనస్సును నివేదించుకుంటున్నాను. 2 సంవత్సరాల నుంచి నేను చేసుకోగలుగుతున్నాను. మీరు కూడా ఎప్పుడైనా వీలైతే చక్కగా అందరూ కృష్ణస్వామి దగ్గర కూర్చుని ఈ నారాయణీయాన్ని పారాయణం చేసుకోండి. ఇది కష్టంగా ఏమీ ఉండదు. ఈ గోరఖ్పూర్ వారి పుస్తకం ఒక్కటి పెట్టుకుంటే చాలు దగ్గర. దాంట్లో తెలుగువే ఉంటుంది. చక్కగా ఎవరైనా తెలుగు బిగ్గరగా చదవగలిగిన వాళ్ళు ఉంటే చక్కగా చదువుతూ ఉండొచ్చు. మిగతా వాళ్ళందరూ పుస్తకాలు చూస్తూ చదువుకోవచ్చు. అంత హాయిగా తేలిగ్గా ఉంటుంది. 7 రోజుల పాటు పారాయణం చేసుకోవచ్చు. అదే ఒక్క రోజులో పారాయణం చేయాలంటే చాలా హడావిడి పడాలన్నమాట. అందుకని నేను వారి నారాయణీయం పారాయణ అనగానే అదే చెప్పాను. ఒక్కరోజు అంటే చాలా కష్టం అవుతుందండి. మేము నారాయణీయ సారాన్ని మీకు అందించేస్తాం. ఆ మాహాత్మ్యం బాగా మీ మనసులో ఇంకిపోతుంది కదా, ఇక మీరే చేసుకోవచ్చు చక్కగా నారాయణీయం పారాయణ. ఎవరో ఎందుకు అంటే మనంతట మనం చేసుకుంటే ఆ ఇంకా అద్భుతంగా మహాత్మ్యాన్ని అనుభవించవచ్చు కదా. అస్మిన్ పరాత్మన్ ననుపాత్మకల్పే త్వమిద్ధముద్ధాపిత ముద్ధాపిత మొత్తాన్ని కలిపి త్వమిద్ధముద్ధాపిత అవుతుంది. పద్మయోని అనంతభూమా మమ రోగరాశిం నిరుంధి వాతాలయ వాస విష్ణో. అంటే నా యొక్క అనంతంగా పేరుకుపోయిన రోగములను ఓ విష్ణువా, ఓ వాతాలయ విష్ణువా, ఓ గురువాయూర్పురాధీశ తొలగించు అని కోరుకుంటున్నాను అన్నమాట. ఆ విధంగా స్వామివారికి నతులు సమర్పించుకొని మొత్తంగా ఈ 1000 శ్లోకాల సారాన్ని మనం చెప్పుకున్నట్టే. ఆ మహాత్మ్యం మన గుడ్డలికి పడితే చాలు, ఇంకా వదిలిపోదు. ఆ నీలికాంతి పుంజం మన మనస్సును ఆవేశిస్తే చాలు, ఇక వద్దన్నా వదలడనమాట కృష్ణుడు. అటువంటి నీలికాంతి పుంజం ప్రదర్శించిన మరొక అద్భుతమైన లీల ఈ రాసపంచాధ్యాయి. సరే, రాసపంచాధ్యాయి చెప్పుకుంటూనే మధ్యలో నారాయణీయం గురించిన ప్రస్తావన, నారాయణం గురించిన మహాత్మ్యము, ఆ నారాయణీయం గురించిన అనేక శ్లోకాలు కూడా మధ్యలో చెబుతాను. ఇదమ్మా నారాయణీయం యొక్క స్వరూపం. ఇది స్వామివారి గురువాయూర్పురాధీశ్వరుడైన నారాయణుడు అక్కడ కొలువై ఉన్నాడు గురువాయూర్పురంలో. ఇది ఆయన స్వరూపం. బాలస్వరూపంతో ఉంటారు. కేరళీయుల ఆచారం ప్రకారం వారు ఆ విధంగా స్వామివారిని అలంకరించుకొని ఉంటారు. మీరు అందరూ ఇదివరకే చూసి ఉంటారు. అసలు ఈ రూపాన్ని మనం ఒక చిన్ని ఫోటోలో మన దగ్గర పెట్టుకుంటే పదే పదే చూసుకుంటుంటే కృష్ణుడు మనతోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇంకా ఆలస్యం చేయకుండా రాస పంచాధ్యాయుని కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. రాస పంచాధ్యాయం అన్న నింద గుర్తుందా మీకు? భాగవతం అంతా ఒక పురుషుడైతే రాస పంచాధ్యాయం ఏమిటమ్మా?
పురుషుడి పంచప్రాణములు. మనకి ఎలాగైతే పంచప్రాణాలు ఉంటాయి అలాగే భాగవత పురుషుడు అంటే వేరొకడేం కాదు, వెనకాల కూర్చొని చిరునవ్వులు చింతిస్తూ త్రిభంగి దాల్చి మురళి వాయిస్తున్నాడే ఆ కృష్ణుడే. ఆ కృష్ణుడి పంచప్రాణాలు ఈ రాసపంచాధ్యాయి. మనం ఎంత అదృష్టవంతులో తెలుసా, ఆ కృష్ణుడి సన్నిధిలోనే కూర్చుని ఆ కృష్ణుడికి ఎంతో ఇష్టమైన రాసపంచాధ్యాయిని నారాయణీయాన్ని స్మరిస్తున్నామంటే మనకి ఈ జన్మ పుణ్యం కాదు, ఎన్నో జన్మల క్రితం చేసుకున్న పుణ్యం ఈ విధంగా మనకు అక్కడికి వస్తుంది. సరే, రాసపంచాధ్యాయి కథ ఏమిటో ముందు నేను టూకీగా చెబుతాను, తర్వాత మనం కథలోకి వెళ్ళిపోవచ్చు, పాటలు పాడుకోవచ్చు. రాసపంచాధ్యాయిలో మొట్టమొదటిగా గోపికలందరూ కృష్ణుడిని బాగా ఇష్టపడ్డారమ్మా. ప్రేమించటం, ఇష్టపడటం, కామించటం ఇవన్నీ కూడా బాగా ఇష్టం పెరిగిపోతే వచ్చే భావాలే. నాకు స్వీట్ అంటే చాలా ఇష్టం, అంటే నేను స్వీట్ని చాలా ప్రేమిస్తున్నానన్నా, నిజమే. నాకు స్వీట్ అంటే చాలా ప్రేమ, అందుకని నాకు స్వీట్ ఎప్పుడు తినాలని అనిపిస్తుంది. అలాగే గోపికలందరికీ కృష్ణుడు అంటే చాలా ఇష్టం, అందుకనే వాళ్ళందరికీ ఎప్పుడూ కృష్ణుడు చూడాలనిపిస్తుంది, ఎప్పుడూ కృష్ణుడితోనే మాట్లాడాలనిపిస్తుంది, ఎప్పుడూ కృష్ణుడు పక్కనుంటే ఆనందించాలనిపిస్తుంది అనమాట. ఆ విధంగా వాళ్ళందరికీ కృష్ణుడితోనే ఉండాలనిపిస్తుంది. కానీ పనులు ఊరుకోబెడతాయో వాళ్ళందరినీ, అనేక పనులలో మగ్నమైపోయి ఉన్నారనమాట. కొందరికి పెళ్ళిళ్ళు కూడా అయిపోయి, వాళ్ళందరూ పిల్లల్ని చూసుకోవాలా, వాళ్ళ మొగుళ్ళని చూసుకోవాలా, అత్తమామల్ని చూసుకోవాలా, ఇంతమందిని చూసుకుంటూ మళ్ళీ కృష్ణుడిని చూస్తూ ఉండాలంటే ఎలా? కాబట్టి ఆ గోపికమ్మలందరూ నిరంతరం ఏ పనిని చేస్తున్నా కృష్ణుడినే మనస్సులో భావిస్తూ ఉన్నారు. అదమ్మా చేయాల్సింది. ఎప్పుడు కృష్ణుడితోనే ఉండాలంటే ఏ పని చేస్తున్నా కృష్ణుడిని మనసులో భావిస్తే చాలు, కృష్ణుడితో ఉన్నట్టే. ఎన్ని పనులు చేస్తున్నా కృష్ణుడిని మనసులో భావించకుండా ఆ పనిలో మగ్నం అయిపోతే ఎప్పుడు కృష్ణుడితో లేనట్టే. ఇప్పుడు మనం కృష్ణుడితో ఉన్నామా లేదా ఈ క్షణం చెప్పండి? కృష్ణుడితోనే ఉన్నాం కదా, అంటే కృష్ణుడినే మనసులో భావిస్తున్నాం కదా. ఆ విధంగా ఈ గోపికమ్మలందరూ కూడా కృష్ణుడినే భర్తగా చేపట్టాలి అని, అంటే కృష్ణుడి పైన బాగా ఇష్టం పెరిగిపోయింది. వాళ్ళెవరూ కూడా మర్చిపోయారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అయ్యాయని కూడా మర్చిపోయారు. మాకందరికీ ఈ పెళ్లి కాదయ్యా, నిజమైన పెళ్లి చెయ్యి, అంటే నిన్ను చేపట్టాలి. భర్త అంటే మనం మామూలు లౌకిక భావనతో ఆలోచించకూడదు. భర్త అంటే మనందరికీ పతి అయిన ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడిగా నిన్ను తెలుసుకోవాలి స్వామి మేమంతా. అందుకని మేమంతా కలిసి ఆ అద్భుతమైన ధనుర్మాసంలో, మార్గశీర్ష మాసంలో కాత్యాయని వ్రతం చేయబోనాము. ఆ కాత్యాయని వ్రత ఫలంగా ఏం దక్కాలి మాకు? నువ్వు పతిగా దక్కాలి, అంటే నువ్వు విశ్వేశుడిగా మాకు అనుభవంలోనికి రావాలి, మమ్మల్ని అందరినీ నువ్వు అనుగ్రహించి బ్రహ్మానుభూతిని కటాక్షించాలి, అంటే ఏదైతే మోక్షం అని చెప్పుకుంటామో అది మా అందరికీ ఇవ్వాలి. ఇదమ్మా రాసపంచాధ్యాయి యొక్క సారం. అంటే ఎక్కడ మొదలవుతోంది రాసపంచాధ్యాయి? కృష్ణుణ్ణి పతిగా పొందాలి అనే గోపికా భావన దగ్గర మొదలై క్రమంగా పెరిగి 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 పరమాత్ముడైన కృష్ణుడు, పరబ్రహ్మమైన కృష్ణుడిలో మేమంతా మా మనస్సులను లీనం చేసుకొని మోక్షానుభూతిని పొందాలి. మామూలు స్త్రీలుగా మొదలైన వీళ్ళ భావన క్రమంగా పెరిగి 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 మునులుగా మారిపోయి, ఋషులుగా మారిపోయి కృష్ణుడిలో తాదాత్మ్యం చెందే విధంగా పరిణమించబోతుంది. అది రాసలీల. ఈ రాసము అంటే అర్థం ఏమిటంటే భగవద్ అనుభూతిని, భగవంతుణ్ణి అనుభూతిలోకి తెచ్చుకోవటం. భగవంతుణ్ణి ఎప్పుడైతే ఆ అనుభూతిలోకి తెచ్చుకుంటామో దాన్ని రాసము అంటారు. అంటే ప్రస్తుతం మనం అనుభవిస్తోంది ఏమిటి? రాసమే. ఎందుకంటే భగవంతుడిని మనమంతా ఈ సంగీత ప్రవచన రూపంలో, నారాయణీయ స్మరణ రూపంలో అనుభూతిలోకి తెచ్చుకుంటున్నాం కదా. మనమంతా కూడా రాసంలో లీనమవ్వబోతున్నాం. లీల అంటే ఏమిటి అంటే భగవంతుడి చేత ప్రదర్శింపబడింది, అది లీల. రాసలీల అంటే భగవంతుడి అనుగ్రహం చేత గోపికలకు భగవద్ అనుభూతి కలుగుట. అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉంది కదా. సరే, అలా గుర్తుపెట్టేసుకోండి చాలు. మనం పాటల్లోకి వెళ్ళిపోతే నేను చెప్పకపోయినా మీకు అర్థమైపోతుంది. కాబట్టి రాసలీల అంటే నిర్వచనం ఏమిటంటే ఇంకొకసారి చెప్తా, నిద్ర వస్తున్నా నేనేంటి పర్వాలేదు. రాసలీల అంటే భగవంతుడి అనుగ్రహం చేత గోపికలందరికీ కూడా భగవద్ అనుభూతి కలుగుట. అదమ్మా రాసలీల అంటే. ఈ లోకంలో రాసలీల అంటే తప్పుగా మాట్లాడే వాళ్ళు కోకొల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ మనం ఏం చెప్పాలి? పోరా పిచ్చివాళ్ళలారా, మీకు కృష్ణుడు అంటే ఏమిటో నిజంగా అర్థం కాలేదు సుమా. కృష్ణుడు అంటే అర్థం కావాలి అంటే 1,000,000 జన్మలు పుణ్యం చేసుకోవాలి సుమా. గోపికల భక్తి అర్థం కావాలన్నా, వాళ్ళ పవిత్రమైన ప్రేమ అర్థం కావాలన్నా
కొన్ని కోట్ల 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 జన్మల పుణ్యము మనదై ఉండాలి. అప్పుడే వాళ్ళ పవిత్రమైన ప్రేమ ఏమిటో అర్థమవుతుంది. బృందావనానికి వెళ్ళాలనిపిస్తుంది, మనం కూడా గోపికమ్మ కావాలనిపిస్తుంది. వీళ్ళందరూ ఏమనుకున్నా ఇందాక మార్గశీర్ష మాసంలో ఏం చేస్తున్నారు? నెట్ఫ్లిక్స్ చూస్తున్నారు. అందరు కూర్చొని ఏం చేస్తున్నారు? కాత్యాయని వ్రతాన్ని చేస్తున్నారు అనమాట. కాత్యాయని వ్రతాన్ని ఎలా చేస్తున్నారు? ఒక్కొక్కళ్ళని ఎలా లేపుకుంటున్నారు? చక్కగా లేపుకొని అందరూ కూడా యమునకి వెళ్ళడం, అక్కడ స్నానం చేయటం, తిరిగి యమున నుంచి రావటం, కాత్యాయని అమ్మవారిని కొలుచుకోవటం, కొలుచుకొని వరంగా ఏం కోరటం? అమ్మా కృష్ణుడిని మాకు పతి చేయమ్మా, అదే మాకు సంతోషం అని అడుగుతున్నారు అనమాట. గోపికమ్మ చాలునులేమ్మా నీ నిదురా అని ప్రతి ఒక్కరు మరొకరిని లేపుకుంటూ వెళ్తున్నారు అనమాట. చక్కగా ఆ తీరేమిటో గమనిద్దాం. ఇక్కడి నుంచి ఇక రాసపంచాధ్యాయి మొదలైనట్టే మనం కూడా కృష్ణుడి పంచప్రాణాలను అనుభూతిలోకి తెచ్చుకోబోతున్నాం. ఆఖరిలో మనం కూడా గోపికలమై రాసమండలంలోకి ప్రవేశించి మోక్షానుభూతిని పొందబోతున్నాం అనమాట. ఇక మీరు ఆలోచించక్కర్లేదు, నేను ఏదైతే చెబుతున్నానో ఏదైతే పాడుతున్నానో దాంతో మీరు లీనమైపోయి చక్కగా అది వింటూ ఉంటే చాలా అలా బృందావనానికి భావం చేత వెళ్ళిపోగలము, కృష్ణుడితో ఆడుకోగలము, పాడుకోగలము, రాసమండలంలోకి ప్రవేశించను గలము. గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. విరిసిన పూమాలగా వెన్నుని ఎదవాలగా తలపును లేపాలిగా బాలా, పరదాలే తీయక పరుపే దిగనీయక పవళింపాయింతగా బేలా. కడవల్లో కవ్వాలు సడి చేస్తున్న వినక గడపల్లో కిరణాలు లేలెమ్మన్న కదలక కలికి కునుకేల తెల్లవార వచ్చెనమ్మ. గోపికమ్మ చాలునులే మాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. ఏం మాసం ఇది? మార్గశీర్ష మాసం. అక్కడి నుంచి మళ్ళీ శరత్ నవరాత్రులు వస్తే గాని కృష్ణుడి కరుణ దక్కదు. అంటే అంత వేచి చూడవలసి వచ్చింది గోపికలకైనా. నీ కలలన్నీ కల్లలై రాత్రిలో కరగవని నువ్వు నమ్మేలా ఎదురుగా నిలిచేనే కన్యామణి. నీ కోసమని గగనమే భూమిపైకి దిగి వచ్చెనని ఆ రూపాన్ని చూపుతో అల్లుకుపో సౌదామిని. చంకేలా జాగేలా సంకోచాల జవ్వని పింకాలు బిడియాలు ఆ నల్లనయ్య చేత చిక్కి పిల్లన క్రోవై ప్రియమారా నవరాగాలే పాడని అంటూ ఈ చిరుగాలి నిను మేలు కొలుపు సంబరాన. గోపికమ్మ చాలును లేమాని నిదరా, గోపికమ్మ నిను విడని మా మంచు తెరా. ఏడే అల్లరి వనమాలీలను వీడే మనసున దయమాలి. నందకుమారుడు మురళీలోలుడు నా గోపాలుడు ఏడే ఏడే లీలా కృష్ణ. కొలనిలో కమలముల కన్నెమది తనలో తృష్ణ తేనెలా విందిస్తానంటున్నది అల్లరి కన్నా. దోచుకో కమ్మని ఆశల వెన్నైది అందరికన్నా
ముందుగా తన వైపే రమ్మన్నది విన్నావా చిన్నారి, ఏమందో ప్రతి గోపిక చూస్తూనే చేజారి. ఈ మంచి వేళ మించని కత్వరపడవమ్మా సుకుమారి, ఏ మాత్రం ఏ మారక వదిలావో వయ్యారి. బృందా విహారి చిక్కడమ్మ గోపికమ్మ చాలును ఏమాని నిదరా. గోపికమ్మ నిను విడని మా మంచుతెరా. గోపికమ్మ చాలును లేమాని నిదరా. గోపికమ్మ నిను విడని మా మంచుతెరా. మొత్తం అలా మార్గశిర మాసం అంతా వ్రతంలోనే గడిచింది. ఆఖరికి గోపికా వస్త్రాపహరణం కూడా జరిగిన తర్వాత వాళ్ళకి కాత్యాయని అమ్మవారి యొక్క పరిపూర్ణమైన కృప లభించి కృష్ణుడు తమకి పతి కాగలడన్న భావన కలిగిందనమాట. అంటే వ్రతం పూర్ణమైంది, సాక్షాత్తు కృష్ణుడే దర్శనమిచ్చి వాళ్ళందరినీ అనుగ్రహించాడు. సరే, ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి ఎదురు చూపులు మొదలయ్యాయి. ఆ మాసం మార్గశీర్షం, మళ్ళీ తిరిగి కార్తీక మాసంలో కృష్ణ దర్శనం అవ్వనుందనమాట వాళ్ళకి. ఈ మధ్యలో మాసాలన్నీ కూడా కృష్ణ స్మరణ చేత గడిచిపోతున్నాయి. ఎలా అంటే కృష్ణుడి నవ్వులు గుర్తు చేసుకుంటూ రోజు బ్రతుకుతున్నారు అనమాట, బ్రతుకు ఈడుస్తున్నారు అనుకోవచ్చు. అంటే ఎప్పుడా పూర్ణంగా కృష్ణుడి దర్శనం చేసుకునేది, కృష్ణుడినే కలిసేది, కృష్ణుడినే చూసేది అనుకుంటూ కృష్ణుడి నవ్వులు గుర్తు చేసుకుంటూ ఆనందిస్తున్నారు. మరి ఆ కృష్ణుడి నవ్వులు ఎలా ఉన్నాయి మనం కూడా చూద్దాం చక్కగా. ఆ కృష్ణుడి నవ్వులు చూస్తే మరి ఏమి గుర్తుకురావు. అవి ఎలా ఉంటాయంటే పాల సంద్రాల పసిడి కెరటాల్లో ఉంటాయి, పూల గంధాల గాలి తాకిళ్లలా ఉంటాయి. అవి ఏంటో మనం కూడా అనుభవిద్దాం. పాల సంద్రాల పసిడి కెరటాలు, పూల గంధాల గాలి తాకిడులు. పాల సంద్రాల పసిడి కెరటాలు, పూల గంధాల గాలి తాకిడులు. కాలమును వాపు కన్నయ్య నవ్వులు, జాలమును వేయు కన్నయ్య నవ్వులు. కాలమును వాపు కన్నయ్య నవ్వులు, జాలమును వేయు కన్నయ్య నవ్వులు. పాల సంద్రాల పసిడి కెరటాలు, పూల గంధాల గాలి తాకిడులు. వెండి పున్నముల విరిసిన కలువలు, కండ చక్కెరలు కలిసిన క్షీరాలు. వెండి పున్నముల విరిసిన కలువలు, కండ చక్కెరలు కలిసిన క్షీరాలు. గుండెని మీటు కన్నయ్య నవ్వులు, మడ్డు టెండలు చల్లని పవనాలు. గుండెని మీటు కన్నయ్య నవ్వులు, మడ్డు టెండలు చల్లని పవనాలు. పాల సంద్రాల పసిడి కెరటాలు, పూల గంధాల గాలి తాకిడులు. అలా ఏం తలుచుకుంటూ బ్రతికేస్తున్నారు వాళ్ళు? కృష్ణుడి నవ్వుల మాధుర్యాన్ని తలుచుకుంటూ ఆయన్ని చూస్తున్నట్టుగా భావిస్తూ ప్రతినిత్యం వాళ్ళ పనులు చేసుకుంటున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. ఒకరోజు వాళ్ళ ఇంటికి వచ్చి కృష్ణుడు దొంగతనం చేశాడు. అంటే కృష్ణుడు ఎన్నో కృష్ణులుగా మారి, అంటే ఎన్నో కృష్ణుల రూపాన్ని పొంది అనేక కృష్ణులుగా ప్రతి గోపిక ఇంట్లోకి వెళ్ళి చక్కగా దొంగతనం చేశాడు. దేన్ని? ఆయనకి చాలా ఇష్టమైన
వెన్నను దొంగతనం చేశాడు. నవనీత చూరుడు అనిపించుకోవాలిగా మరి. ఈలోపు గోపికమ్మలు అందరూ ఏం చేశారో తెలుసా? కృష్ణుడిని ఎలాగైనా పట్టుకోవాలి. ఇన్నేళ్లుగా, ఇన్ని మాసాలుగా కృష్ణుడు దొంగతనం చేస్తున్నా ఎప్పుడు కృష్ణుడు రెడ్ హ్యాండెడ్గా దొరకలేదు. ఈ రోజు ఎలాగైనా కృష్ణుడిని అలా పట్టుకోవాలి మనం అంతా కలిసి అని ఏ గోపికకు ఆ గోపిక అప్పుడు అనుకొని కృష్ణుడి కోసం బార్లో తలుపు తెరిచి, కృష్ణుడు ఈ రోజు తప్పకుండా నా ఇంటికి వస్తాడు సుమా అన్న భరోసా వహించి మనస్సులో కృష్ణుడు వస్తాడు అని వెన్న ఉట్టిని కాస్త కిందికి దించి కృష్ణుడికి అందేలా ఉంచి తాను తలుపు వెనకాల నుంచింది. ఎవరు ఒక్క గోపిక కాదు, ప్రతి గోపిక అలాగే నుంచింది అనమాట. మరి ఇదేమి కృష్ణలీలో, ఏదేం కృష్ణమాయో. అంటే కృష్ణుడు ఒక్కడు కదా, వెళ్తే ఒక్కరింటికే వెళ్ళాలి. కానీ ప్రతి గోపికకు ఆ భావన కలిగిందంటే కృష్ణుడు అనేక కృష్ణులు కానున్నాడేమో, అందరి ఇళ్ళకి వెళ్ళనున్నాడేమో. సరే, మనం అనుకున్నట్టుగానే కృష్ణుడు అనేక రూపాలు పొందాడు. ఒక్కో కృష్ణుడు ఒక్కో గోపికి ఇంటిలోనికి వెళ్ళాడు. వెళ్ళగానే చక్కగా గోపిక ఏం చేయనిచ్చింది? అంటే దొరకాలి కదా, దొరకాలి అంటే వెన్న తినాలి. వెన్న తిని కాస్త ఇలా మూతికి రాసుకోవాలి, కాస్త ఛాతికి రాసుకోవాలి, కాస్త దాంట్లో పడి దొరలాలి. ఆ తర్వాత ఆయన్ని పట్టుకొని యశోదమ్మ దగ్గరికి వెళ్తే, ఇదిగో యశోదమ్మ, నీ కృష్ణుడు వెన్న దొంగలించాడు అని చూపించడానికైనా చెప్పడానికైనా ఒక రుజువు ఉంటుంది. కాబట్టి ప్రతి గోపిక ఏం చేసింది? కృష్ణుడిని వెన్నను ఆరగించనిచ్చింది. వెన్న ఆరగించిన కృష్ణుడు తిరిగి పిల్లిలా బయటికి వెళ్ళిపోబోతుంటే అప్పుడు అన్నా అని ఆ ద్వారం వెనక నుంచి వచ్చిన గోపిక కృష్ణుడి రెక్కను పట్టుకొని ఇంటి నుంచి బయటికి వచ్చిందండి. అలా ఒక గోపిక ఇంటి నుంచి బయటికి రాగానే ప్రతి గోపిక తమ ఇంటిలోనికి దొంగతనం చేయడానికి వచ్చిన మాయా కృష్ణుడి చేతి రెక్కను పట్టుకొని బయటికి వచ్చింది అనమాట. ఎంతమంది కృష్ణులు కనిపిస్తున్నారు ఇప్పుడు? 1000 మంది కృష్ణులు కనిపిస్తున్నారు, అలాగే 1000 మంది గోపికలు కనిపిస్తున్నారు. కానీ చిత్రం ఏమిటంటే ప్రతి గోపిక తన వద్ద ఉన్న కృష్ణుని మాత్రమే చూడగలుగుతోంది, ఇంకో గోపిక దగ్గర ఉన్న కృష్ణుని చూడలేకపోతోంది. ఈ గోపిక అనుకుంటోంది, ఉదాహరణకి నేను గోపిక, ఆదిత్య గోపిక, నా చేతిలో కృష్ణుడు ఉన్నాడు, ఆయన శశాంక గోపిక. అయితే శశాంకుని చూసి, నా చేతిలో కృష్ణుడు అయితే ఉన్నాడు కాబట్టి నేను ఇలా పట్టుకున్నాను, ఆయన ఏమిటి, ఆయన చేతిలో కృష్ణుడు లేకపోయి ఇలా పట్టుకున్నాడు అని వింతగా చూస్తున్నాడు అనమాట. అలా ప్రతి ఒక్కరు మరొకరిని వింతగా చూస్తూ, సరే అందరం కలిసి ఎక్కడికి వెళ్తున్నామో అని తన చేతిలో ఉన్న కృష్ణుడిని పట్టుకొని యశోదమ్మ దగ్గరికి వెళ్తున్నారు అనమాట. అందరూ యశోదమ్మ దగ్గరికి వెళ్ళి పితూరీలు చెప్పడం మొదలెట్టారు. ఇదిగో యశోదమ్మ, ఇన్నాళ్ళు కృష్ణుడు దొంగతనం చేస్తాడంటే నమ్మట్లేదు కదా నువ్వు, ఇప్పుడు కృష్ణుడిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తీసుకొచ్చాను చూడమ్మా అని ప్రతి ఒక్క గోపిక అంటూ తన చేతిలోని కృష్ణుడిని చూపించడానికి తల వంచింది అనమాట. తల వంచిన ప్రతి గోపికకి తమ చేతుల్లో బంధింపబడ్డ కృష్ణుడు కనిపించలేదు. ఇక కృష్ణుడు ఎక్కడికి వెళ్ళాడా అని అందరూ తల ఎత్తారనమాట. అప్పుడు కృష్ణుడు ఏం చేస్తున్నాడో తెలుసా? అక్కడ వాకిట్లో కూర్చున్న యశోదమ్మ ఒడిలో కూర్చుని యశోదమ్మ తినిపిస్తున్న వెన్న ముద్దలు తింటున్నాడు అనమాట. అన్నా కృష్ణ, నీ మాయకు మేము లోబడిన వాళ్ళమే, నీ మాయను మేము దాటలేము సుమా అంటే యశోదమ్మ అప్పుడు ఏడి కృష్ణుడు అని అలా ఇలా చూసింది అనమాట. ఇంకెక్కడి కృష్ణుడమ్మా, మా చేతుల్లోంచి తుర్రుమని వచ్చి నీ ఒళ్ళో కూర్చున్నాడు కదా, ఇంకా కృష్ణుడిని పట్టడం బ్రహ్మతరమైనా కాదు, మేము పట్టించగలమా అని ప్రీతి గోపిక మళ్ళీ తల పట్టుకొని ఇంటికి వెళ్ళిపోయింది. అంటే ఈవిడ పిచ్చి గోపికలు అనుకుంది యశోదమ్మ. నిజానికి పిచ్చి యశోదమ్మ కాదు, చాలా మంచి యశోదమ్మ. కాబట్టి కృష్ణుడు వారి ఇంటిని ఎంచుకొని వారింట్లో ఎంతో కాలం పెరిగాడు. పెంచిన తల్లిగా యశోదమ్మకి తగని కీర్తిని కట్టబెట్టాడు, ఎంతో అద్భుతమైన తరగని కీర్తిని కట్టబెట్టాడు. మరి ఆ చోరలీలను కూడా ఒక్కసారి చూసేద్దాం. చోర కృష్ణుడిని కూడా చూస్తే చోరశేఖరుడైన కృష్ణుడిని మనకు కూడా చాలా మురిపోయింది కదా. ఆయన ఎలా దొంగలించాడు, ఎలా దొంగలాడి వీళ్ళందరినీ మురిపించాడు, మైమరిపించాడు చూస్తే నాకు కూడా సంతోషం, మీకు సంతోషం. అమ్మకైనా చిక్కడు, కొమ్మలపై దూకుడు. ఆయన దూకుడు అంతా ఈ కొమ్మల పైన, గోపికమ్మల పైన. అమ్మకి చిక్కడు ఎలాగు, అమ్మో ఈ కృష్ణుడు దుమ్మురైపోయి బాగుండు. అలాగే ఉండాలి పిల్లలంటే, దుమ్మురేపాలి. ఒక పక్క కూర్చుని నేను ధ్యానం చేసుకుంటాను అంటే అంత శోభించదు చిన్నపిల్లలకు కదా. మనం చిన్నపిల్లలు ఎక్కడైనా చూస్తుంటే చెంగుమని ఆ తువ్వాయిలో ఎగురుతుంటే ఆనందంగా ఉంటుంది. అరే 10 మంది చిన్నపిల్లలు ఎక్కడైనా పెళ్లిలో చేరారనుకోండి, చక్కగా వాళ్ళు హంగామా చేస్తూనో, లేదా ఏదైనా ఒక ఆట ఆడుతూనో, లేదా గట్టిగా అరుస్తూ అటు ఇటు పరిగెడుతుంటేనో చూసి ఆనందించడానికి మనకి ఆనందంగా ఉంటుంది. అరే పిల్లలున్న ఇల్లు శోభించే ఇల్లు అంటారు, అందుకనే పెద్ద ఇల్లు. ఇప్పుడు చూద్దాం ఈ కృష్ణుడి చోరలీలు ఎలా ఉందో చూసేసి మనం రాసపంచాయతీలోకి తదుపరి వెళ్ళిపోయేది.
తర్వాత ఈ నారాయణీయంలోని కొన్ని శ్లోకాలు కూడా మనం పారాయణ చేద్దాం. ఏం చెప్పుకున్నాం? మొదటి దశకంలో ఒక శ్లోకం చెప్పాను, చివరి దశకంలో ఒక శ్లోకం చెప్పాను, 12వ దశకంలో 8వ దశకంలో ఒక శ్లోకం చెప్పాను. అంటే ఇప్పటికే ఎన్ని శ్లోకాలు పారాయణం చేసాం మనం? చెడుగా 3. మొదటిది చివరిది మధ్యది పారాయణం చేస్తే నిజానికి పెద్దలు చెప్తాను అంత పారాయణం చేసినట్టే అంటారు. మనం అదే రీతిలో మళ్ళీ చివరి శ్లోకాన్ని ఒకదాన్ని పారాయణం చేసి తదుపరి ఘట్టంలోకి వెళ్ళిపోదాం. ఇది కూడా కృష్ణుడి దర్శనం గురించే. అంటే చివరి 10 కృష్ణ దర్శనం గురించే అనుకున్నాం కదా. అగ్రే పశ్యామి తేజో నిబీడితర కలాయ వలీల శోభమాయం అని ఇందాక చెప్పాను కదా. అదే విధంగా కృష్ణుడి దర్శనం మరోలా అవుతుంది అనమాట. ఎవరికి? నారాయణ భట్టాత్రికి చెప్పుకున్నాం ఇందాక, ఆయనకే అవుతోంది కృష్ణ దర్శనం. అవ్వగానే ఏమైందమ్మా? ఆయనకి పక్షవాత రోగం తీరిపోయింది. పక్షవాత రోగం ఆయనకి ఎలా తీరిందో ఇప్పటికి కూడా గురువాయూర్పురానికి వెళ్ళి నారాయణీయం పారాయణ చేస్తున్న అనేక మంది భక్తులకి తీరిపోతున్నది. అయ్యో మేము గురువాయూర్పురం వరకు వెళ్ళలేమండి, ఇక్కడ కూర్చుని పారాయణం చేయవచ్చా అంటే నిభ్యంతరంగా పారాయణం చేయవచ్చు. ఎక్కడ కూర్చుని పారాయణం చేసినా వాళ్ళకి ఎన్నో రోగాలు తొలగిపోతున్నాయి. ఈ శ్లోకం చెప్పి మీకు ఒక వృత్తాంతం చెబుతాను, అప్పుడు మీ మనస్సుకు బాగా పడుతుంది. ఇంకా కూడా నీలాభం కుంచితాగ్రం ఘనమమలతరం సంయతం చారుభంగ్య రత్నోత్తం సాభిరామం వలయిత ముదయ చంద్రకై పింఛజాలై మందార స్రగ్నివీతం తవ పృథు కబరీభరమాలోకయేహం స్నిగ్ధ శ్వేతోధ్వపుండ్రామపి చ సులలితాం పాల బాలేందు వీధిం. అంటే స్వామి దట్టమైన నీ నల్లని కేశములు నొక్కులు తీరి నిగనిగలాడుచున్నవి. ఇక్కడ పాల భాగాన్ని దర్శింపజేస్తున్నారు. నొక్కులు తీరిన ఆ చక్కని అలకలు కేశాలని. ఉంగరములు తిరిగిన నీ ముంగురులు మిగుల మనోహరములు. నీ కొండసిగ ఒయ్యారములు ఒలుకుచున్నది. ఆ సిగముడి మనోహరములైన మణిమయాభరణములతో అందములను చిందు మందార మాలలతో వన్నెలీను నెమలిపించములతో అందములను చిందు మందారమాలలతో విలసిల్లుచు మనోజ్ఞముగానున్నది. మీ పాలభాగము బాలచంద్రుని వలె ఆహ్లాదకరముగానున్నది. నిగ్గుదేలిన నీ పాలము పవిత్రములైన ఊర్ధ్వపుండ్రములతో తీర్చిదిద్దబడినదై నీ అనుగ్రహ శోభలను ప్రసరింపజేయుచున్నది అని స్వామివారి ముఖాన్ని దర్శింపజేస్తున్నారు. ఎవరు? నారాయణ భట్టాత్రి గారు అన్నమాట. ఇది మనం ఈ కార్యక్రమం వేయేలోపు ఈ దశకాన్ని అంతా పారాయణ చేద్దాం చక్కగా. అంటే కృష్ణ స్వరూపాన్ని మదిలో ప్రతిష్ఠించుకుందాం. ఇప్పుడు చోరలీలను చూసొద్దాం ఒకసారి. ఇందాక నుంచి అనుకుంటున్నాగా చోరలీల అయిపోయిన తర్వాత ఎలాగ ఇంకా రాసలీలే చక్కగా. ఇదంతా వెరసి కృష్ణలీల చెప్పుకుంటుంది ఎక్కడ? కృష్ణ సదనంలో, ప్రత్యేకంగా మళ్ళీ కృష్ణుడి దేవాలయంలో. ఎంత అదృష్టం కదా మనదంతా. మనమంతా ఎంతో అదృష్టవంతులమే, మనమంతా ఎంతో సౌభాగ్యవంతులు. అమ్మకైనా చిక్కడు కొమ్మలపై దుకుడు అమ్మో మన కృష్ణుడు దుమ్ము రేపు బాలుడు. అమ్మకైనా చిక్కడు కొమ్మలపై దుకుడు అమ్మో మన కృష్ణుడు దుమ్ము రేపు బాలుడు. అమ్మకైనా చిక్కడు కొమ్మలపై దూకుడు. కన్నులు కుండలపైన తన అల్లరి ఆగేన మిన్నులు విరిగి పడేలా అరుపులతో జగడాల. కన్నులు కుండలపైన తన అల్లరి ఆగేన మిన్నులు విరిగి పడేలా అరుపులతో జగడాల. అన్నుల మిన్నలకి వీట పని ఆటంకాల
ఎన్నో జన్మల కర్మలకివి ఏ గుణపాఠాల అమ్మకైనా చిక్కడు కొమ్మలపై దుకుడు అమ్మో మన కృష్ణుడు దుమ్ముదేపు బాలుడు అమ్మకైనా చిక్కడు కొమ్మలపై దూకుడు. హొయ్. అంతే, కొన్ని నెలలు గడిచిపోయాల వాళ్ళందరికీ. కృష్ణుడు నవ్వులు తలుచుకోవడం, కృష్ణుడు వాళ్ళ ఇంటికి వస్తే చక్కగా దొంగతనం చెయ్యనిచ్చి పట్టుకుందామని ఆపతో కృష్ణుడిని తీరా పట్టుకొని యశోదమ్మ దగ్గరికి తీసుకువెళ్తే కృష్ణుడమ్మ వీళ్ళ చేతుల్లోంచి మాయమయ్యి యశోదమ్మ ఒళ్ళో ప్రత్యక్షం కావడం. ఇక వాళ్ళకి చివరాఖరికి ఒక్కటైతే అర్థమైంది. ఏమిటది? కృష్ణుడిని మనం పట్టుకోలేము, కృష్ణుడు మనకు చిక్కడు సుమా అని. ఇక కృష్ణుడిని యథావిధిగా దొంగతనం చేయనిద్దామే, మనమంతా ఆ దొంగతనంలోని మాధుర్యాన్ని అనుభవిద్దామే అని వాళ్ళందరూ ఇక చేతులు ఎత్తేశారు సుమ. వాళ్ళ వ్రతం అయితే పూర్ణమైపోయింది. ఎప్పుడో కాత్యాయని దేవి అనుగ్రహించింది. వాళ్ళు అనుకున్నట్టుగానే కార్తీక మాసము సమీపించింది. కార్తీక మాసం సమీపించగానే వాళ్ళకి ఇక కృష్ణ దర్శనం కాబోయే రోజులు దగ్గర పడ్డాయి. దానికి ముందుగా ఈ రాసలీలకు ముందుగానే వేడులీల అని ఒకటి ప్రదర్శింపబడింది. కృష్ణుడు ఒకనాటి రాత్రి చక్కగా బృందావనంలో నెలకొన్నవాడై వేణువు ఊదాడనమాట. ఆ వేణువు చాలా అద్భుతంగా ఉంది వినడానికి, వేణుగానామృతం. ఆ వేణువు ఊదుతున్న కృష్ణుడిని చూడడానికి ఈ గోపికమ్మలందరూ వెళ్ళి నిల్చున్నారు. వాళ్ళకి ఎన్నో అద్భుతాలు దర్శనమయ్యాయి అక్కడ. పైనుంచి తమ విమానాల్లో ఈ కృష్ణగానాన్ని వేణుగానామృతాన్ని వింటూ సొమ్మసిల్లి మూర్చిల్లి పడిపోయిన దేవతల అనేకులు విమానాల్లో పైన కనిపించారు. అలాగే మామూలుగా గడ్డిని మేస్తున్న పశువులు ఎన్నో కూడా బృందావనంలో ఈ వేణుగానామృతాన్ని వింటూ వింటూ గడ్డిని మేయటం కూడా మానేసి నోళ్ళు వెళ్ళబెట్టుకోవడం చూశారు ఈ గోపికమ్మలు. అంత అద్భుతంగా ఉంది ఆ వేణుగాన అమృతము. వీళ్ళందరూ కూడా వేణుగానామృతానికి అప్పుడు వ్యాఖ్యానం చేస్తారు. దాన్ని భాగవతంలో వేణుగీతము అంటారనమాట. అంటే వేణుగీతము అంటే వేణువు పలికిన గీతం అనే కాదు సుమా, వేణువు గురించి గోపికమ్మలు చెప్పిన బోధ, గోపికమ్మలు చెప్పిన అనేక శ్లోకములు వేణుగీతాలు అనమాట. ఆ వేణుగీతాలు కూడా చెప్పిన తర్వాత వాళ్ళకి పరిపూర్ణమైన యోగ్యత కలిగింది. ఏమిటి? కృష్ణుణ్ణి పతిగా చేపట్టడానికి, ఆయనే విశ్వపతి అని తెలుసుకోవటానికి. అందుకుగాను చక్కగా కార్తీక పూర్ణిమ అరుదించింది మొత్తానికి. ఆ కార్తీక పూర్ణిమ రోజు ఇక ఈ గోపికలందరినీ కూడా పరిపూర్ణంగా అనుగ్రహించడానికి వేణువు నూదాడు మరొక్క మారు సంకల్పించుకొని. ఎవరు? మన కృష్ణుడు. ఆ కృష్ణుడు బృందావనంలో ఒకానొక పొగడ చెట్టు కింద చక్కగా త్రిభంగి ఆకృతి దాల్చి చేతిలో వేణువు నూదుతూ ఆయన తన్మయుడై ఈ గోపికలందరినీ తన్మయులు చేస్తున్నారు. ఈ గోపికలందరూ ఎక్కడి నుంచి బయలుదేరి రావాలి పాపం? రేపల్లె నుంచి బయలుదేరి బృందావనానికి రావాలి కదా. అది పొద్దున పూట కాదండి, రాత్రి. భయంకరమైన అడవి ప్రదేశం ఆ బృందావనం అంతా కూడా. అటువంటి అడవిని సైతం లెక్క చేయకుండా ముళ్ళబాటల్లో పరిగెట్టుకుంటూ గోపికలు రాబోతున్నారు. ఇంతకీ మూలం ఏమిటంటే ఆ కృష్ణుడి యొక్క సంకల్పమే కదా. కృష్ణుడు సంకల్పించుకున్నవాడయ్యాడు. ఏమిటి? నేనిప్పుడో గొప్ప లీలను ప్రదర్శింపబోతున్నాను అని ఒక్కసారి ఆకాశానికి వేసి చూశాడు. ఆకాశంలో నిండుగా చంద్రుడు వెన్నెల కురుస్తున్నాడు. ఆ రోజు కార్తీక పౌర్ణమి. ఏంటా రోజు చెప్పండి? కార్తీక పౌర్ణమి. మరి గోపికమ్మలు వ్రతం చేశారు అనుకున్నాం కదా, ఆ మాసం ఏమిటి చెప్పండి? మార్గశిర మాసం. ఇది కార్తీక పౌర్ణమి. కొందరు అంటారు ఈ కార్తీక పౌర్ణమి ఆశ్వేజ పౌర్ణమి రెండు కూడా రాసలీలకు అనువైన యోగ్యమైన దినములు అని చెబుతారు. రెండు దినములలోనూ స్వామివారు రాసలీల ప్రదర్శించారు అని చెబుతారు. రెండింటినీ కలిపి శారద మాసం అంటారు కదా. శారదరాత్రులే రెండు కూడా. పూర్ణంగా చంద్రుడు వికసించి వెన్నెల కురిసే మాసం అది. పైగా ఈ లోకంలో చూస్తే ఎటువంటి బురద కూడా ఉండదు ఆ మాసాల్లో, కార్తీకము ఆశ్వయుజము. ఎక్కడ చూసినా చక్కగా ఆహ్లాదకరమైన వెన్నెల పరుచుకొని ఉంటుంది. మబ్బులు కూడా తెల్లగా తేటగా ఉంటాయి, ఒకచో మబ్బులే ఉండవు. ఆకాశం కూడా చాలా తేటగా ఉంటుంది చూడడానికి. ఎక్కడ చూసినా ఆనాడు చక్కగా తారలు ప్రతిష్ఠింపబడి ఉంటాయి ఆకాశంలో. వెన్నెల ఎలాగ కురియించబడుతుంది చంద్రుడి చేత. అటువంటి హరి సంకల్పము చేత ఇప్పుడు ఈ బ్రహ్మరాత్రి వేళ రసలీల జరగబోతోంది. రాసము అంటే ఇందాకే చెప్పుకున్నాక పెద్దగా అర్థం ఏమిటి మరొక్కసారి చెప్పుకుందామా? నేను చెప్పేస్తాను, అర్థం కాకపోయినా వినేంటి పర్వాలేదు. రాసము అనగానే భగవంతుడి అనుగ్రహం చేత
ఈ భాగవతులైన గోపికలకు భగవన్ అనుగ్రహం దక్కుట. అదే రాసలీల యొక్క అంతరార్థము, నిర్వచనం. సరే, హరి సంకల్పించుకున్నాడు రాసలీల చేయడానికి. ఆకాశానికి వేసి చూశాడు, నిండుగా చంద్రుడు వెనల కురుస్తున్నాడు. చంద్రుడి రూపంలో రాధమ్మ దర్శనమిచ్చారు. ఎవరికి? కృష్ణుడికి. ఆ చంద్రుడే రాధమ్మ, రాధమ్మే చంద్రుడు అనుకుంటూ ఈయన వేణువును ఊదుతున్నాడు. సాక్షాత్తుగా యోగమాయ ఈయన గారికి సహాయపడుతుంది. యోగమాయ ఎందుకు సహాయపడాలి అంటే, మరి అంతమంది వేల మంది గోపికలు ఇక్కడ ఒక్క పెట్టున రావాలి అంటే అందుకు అనువైన ప్రాంతం ఏర్పడాలా? పెద్దలు ఏం చెప్పారు అంటే, ఆ రాసలీలలో పాల్గొన్న గోపికల సంఖ్య 300 కోట్లు. 300 కోట్ల సంఖ్య గల గోపికలు ఆ రాసలీలలో పాల్గొన్నారు. అక్కడే అర్థమైపోతుంది రాసలీల అనేది భూమిపైన జరగలేదు. భూమి కంటే అతీతమైన ఒకానొక దివ్య భూమికలో, దాని పేరు కూడా బృందావనమే. మనం చూస్తున్న బృందావనం కాదు, అది బృందావనానికి పైన మరొక బృందావనం. ఆ దివ్యమైన బృందావనంలో ఈ లోకానికి సంబంధం లేని విధంగా 300 కోట్ల మంది చక్కని గోపికలు ఎక్కడైతే సమావేశం కాగలిగిన ప్రాంతం ఉందో అక్కడ ఆ రాసలీల జరిగింది అని చెబుతారు. ఒక్కటి మాత్రం అర్థం చేసుకోవాలి, ఇది లోకంతో సంబంధం లేని లీల. లోకంతో సంబంధం లేదు కాబట్టి ధర్మాధర్మ విచక్షణ కూడా అక్కడ కూడదు. ధర్మాధర్మాలకి అతీతంగా జరిగిన లీల. ధర్మము లేదంటే అధర్మం ఉన్నది అని అర్థం ఒకచో, కానీ ధర్మము లేదు, అధర్మము లేదు. ఎందుకంటే అక్కడ ఉన్నది కృష్ణుడు మాత్రమే. గోపికల రూపము కూడా కృష్ణుడే, గోపికల అంతరాత్మ కూడా కృష్ణుడే. అక్కడ నిలుచుని లీల ప్రదర్శిస్తున్నవాడు కూడా కృష్ణుడే. ఆఖరిలో చెబుతారమ్మా వ్యాసుల వారు, కృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే, తను చేతిలో బొమ్మను పట్టుకొని ఆడుకుంటున్న బాలకుడిలా ఉన్నాడు. ఒకచో కృష్ణుడు ఎలా గోపికలతో ఆడుతున్నాడు అంటే, చేతిలో అద్దం పట్టుకొని తనను తాను చూసుకుంటూ మురిసిపోతూ ఆడుతున్న చిన్నపిల్లాళ్ళ ఉన్నాడు కృష్ణుడు అంటారు. అంటే కృష్ణుడు ఆడుతోంది గోపికమ్మలోని తనతోనే అని అర్థం చేసుకోవాలి. గోపికలు కృష్ణుడు వేరు కాదు, అలాగని మనము కృష్ణుడు కూడా వేరు కాదు. మనలో ఉన్న కృష్ణుడిని మనం తెలుసుకుంటే మనం కూడా కృష్ణుడితో ఒకటైపోగలము. అదే గోపికమ్మలందరూ కోరుకున్న స్థితి, చేరుకోబోతున్న స్థితి. సరే, హరి సంకల్పం గురించి చెప్పుకున్నాం కదా, మరి పాట కూడా వినేద్దామా? యోగమాయను ఆశ్రయించాడు కృష్ణుడు. ఎందుకని? ఒక అనువైన ప్రదేశాన్ని, యోగ్యమైన ప్రదేశాన్ని గోపికమ్మలందరికీ నిర్దేశించటానికి. వాళ్ళందరూ వస్తే మరి సరిపోయే ప్రదేశం ఉండాలా? చక్కగా 300 కోట్ల మంది ఆ చక్కని ప్రదేశాన్ని సృష్టించాడు. పైగా చిక్కొచ్చి పడింది ఏమిటంటే, అది ఒక్క రాత్రి మాత్రమే కదా, మిగతా రాత్రి దేవతలందరూ కూడా వచ్చి కృష్ణుడిని వేడుకొన్నారు. ఇంత అద్భుతమైన రాసలీలను ఈ రాత్రి పూట నువ్వు జరుపుతున్నావు, మేము వేరే రాత్రులం కదా, మరి మాకు కూడా ఆ భాగ్యం దక్కాలి కదా. పదే పదే నువ్వు జరపకపోవచ్చు ఈ రాసలీలని, కాబట్టి మేమంతా కూడా ఈ రాత్రిలో లీనమైపోతాం. అన్ని రాత్రులు కలిసి ఒక్క రాత్రి అయిపోయి, ఆ రాత్రి పేరే బ్రహ్మరాత్రి. చాలా ఇడివి కలిగిన రాత్రి. అసలు అంత గడిచినట్టుగా గోపికమ్మలకు అనిపించలేదు, అదేదో క్షణంలో గడిచిపోయినట్టుగా అనిపించింది. కానీ అది బ్రహ్మరాత్రి. అంటే బ్రహ్మ ఒక్కసారి నిద్రపోతే కొన్ని కల్పాల పాటు, కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల పాటు మళ్ళీ లేవడు. మళ్ళీ లక్షల కోట్ల సంవత్సరాల తర్వాత లేస్తే అది బ్రహ్మ పగలు. అంటే ఒక బ్రహ్మరాత్రి దాకా రాసలీల జరిగిందంటే ఎన్ని కోట్ల సంవత్సరాలు కృష్ణుడు ఆ గోపికమ్మలందరికీ మోక్షానుభూతిని అనుగ్రహించారో మీరు అర్థం చేసుకోవచ్చు. అంత అదృష్టవంతులు ఆ గోపికమ్మలందరూ. మరి హరి సంకల్పాన్ని కూడా వినేద్దాం. తదుపరి ఈ గోపికమ్మలందరూ ఆ బృందావనానికి రేపల్లి నుంచి పరిగెట్టబోతున్నారు. అదో విచిత్రమైన స్థితిలేంటి, ఆ వచ్చినప్పుడు అదే చెప్తాను. ఇప్పుడు హరి సంకల్పం ఏమిటో విందాం. దాని తర్వాత మరొక అద్భుతమైన ఘట్టము ఉంది. మరి ఆయన వేణుగానామృతాన్ని మళ్ళీ పెట్టాలి కదా, కచేరీ. వేణుగాన కచేరీ పెడితే అక్కడి నుంచి గోపికమ్మలందరూ బయలుదేరి వస్తారు. మరి వేణుగాన కచేరీ ఎలా ఉందో కూడా చెబుతాం తర్వాత. ఇది హరి సంకల్పం గురించిన పాట మాత్రమే సుమా. హరి సంకల్పము చేత బ్రహ్మరాత్రి వేళ
జరిగెను వనమున దివ్య రసలీల హరి సంకల్పము చేత బ్రహ్మరాత్రి వేళ జరిగెను వనమున దివ్య రసలీల. ఈ రోజు పేరేమిటి? కార్తీక పూర్ణిమ. గుర్తుపెట్టుకోండి అమ్మా. శారద పూర్ణిమ ప్రియముగ వెలసే తారాపతి తాను వెన్నెల కురిసే. శారద పూర్ణిమ ప్రియముగ వెలసే తారాపతి తాను వెన్నెల కురిసే. ఆరాధన పండి గోపశ్రీలు తరింప ఆరాధన పండి గోపశ్రీలు తరింప ఆరాధాదేవి దీవెనలు వందంగ ఆరాధాదేవి దీవెనలు వందంగ హరి సంకల్పము చేత బ్రహ్మరాత్రి వేళ జరిగెను వనమున దివ్య రసలీలా. అది మన రాసలీలకి పూర్వరంగం. భగవానపితా రాత్రీహి శరదోత్ఫుల్ల మల్లికాః వీక్షరంతుం మనశ్చక్రే యోగమాయాం ఉపాశ్రిత అని వ్యాస మహర్షి రాసపంచాధ్యాయంలోని మొట్టమొదటి శ్లోకాన్ని అనుగ్రహించారనమాట. ఈ రాసపంచాధ్యాయ 5 అధ్యాయాలు ఉంటాయమ్మా. ఒక్కసారి ఎప్పుడైనా వీలైతే చదవండి. అసలు ఈ భగవాన్ అపి అనే మాట తలుచుకుంటేనే భక్తులైన మహానుభావులకు ఏమవుతుందో తెలుసా? కళ్ళు తిరిగి మూర్ఛిల్లి పడిపోతారన్నమాట. అంటే ఏదో మైకం కమ్మి కాదు, కృష్ణుణ్ణి మనసులో అనుభవానికి తెచ్చుకొని మూర్ఛిల్లి పడిపోతారు. మళ్ళీ తేరుకోవడానికి చాలాసేపు పడుతుంది. ఆ తేరుకున్న తర్వాత మళ్ళీ ఎక్కడున్నామో తెలుసుకోవడానికి చాలాసేపు పడుతుంది. తిరిగి మళ్ళీ భాగవతాన్ని ఈ రాసపంచాధ్యాయిని పారాయణం చేయడం జరుగుతుందన్నమాట. మరి ఆ ఒక్క శ్లోకం చేతనే భక్తులకు అంత దివ్యస్థితి లభిస్తుంది అంటే రాసపంచాధ్యాయి పూర్ణంగా పారాయణ చేస్తే ఎంత అద్భుతమైన ఫలితం లభిస్తుంది మీరే చెప్పుకోవచ్చు, మీరే ఊహించుకోవచ్చు. నృత్యం పూర్ణానుకంపార్ణవం మృదులహరి చంచల భ్రూవిలాసై ఆనీల స్నిగ్ధ పక్ష్మావళి పరిలసితం నేత్రయుగ్మం విభోతే సాంద్రఛాయం విశాలారుణ కమలదళాకార మాముగ్ధతారం కారుణ్యాలోక లీలా శిశిరిత భువనం క్షిప్యతాం అయ్యనాథే అంటున్నారు అనమాట. ప్రభు నీ భ్రూ విలాసములు. ఇందాక చక్కగా స్వామివారి ముఖమండలం గురించి ప్రస్తావించారుగా నారాయణ భట్టాత్రి. ఇప్పుడు కనుబొమ్మల గురించి, అటు పైన అనేక అవయవముల గురించి ప్రస్తావిస్తున్నారు. స్వామి నీ భ్రూ విలాసములు అంటే కనుబొమల యొక్క నడయాడుతున్న తీరు సంపూర్ణ కృపయనిడి సముద్రమునందలి నవతరంగముల వలె చెంచలములు. ఆ సముద్రము యొక్క వీచికలలా అలలలా తేలియాడుతున్నాయి ముఖమండలంలోని ఆ 2 కనుబొమ్మలు కూడా. నీ కనురెప్పల రోమరాజి మిగుల నీలములు. ఆ స్వామి నీలవర్ణుడు కాబట్టి ఆయన అంతా నీలమేఘ శ్యాముడే. మృదు శోభితములు నీ నేత్రద్వయము మనోహర లీలాశోభలతో దట్టమైన కాంతులతో విశాలములైన కెందామరల పత్రముల వలె విరాజిల్లుచున్నవి. నీ కనీనికలు అంటే కనుల తారకలు అంటే కనుగ్రుడ్లు అనుకోవచ్చు. ముగ్ధ మనోహరములు జగత్తును 10 కాలముల పాటు చల్లగా నుండునట్లు చేసేడి నీ కటాక్ష వీక్షణములు ఏ దిక్కు లేని ఈ దీనుడిపై ఈ అనాథ పైన ప్రసరింపజేయుము అని ఎవరు కోరుకుంటున్నారు? నారాయణ భట్టాత్రి వారు కోరుకుంటున్నారు అనమాట. మనం ఈ దశకంలో 3వ శ్లోకానికి చేరుకున్నాం. ఈ దశకం కూడా పారాయణ అయిపోతుంది చక్కగా. మనం ఒక పని చేద్దాం, ఇప్పుడు ఈ దశకం పారాయణ చేసుకుందాం. చక్కగా కార్యక్రమం అయిన తర్వాత మొదటి దశకం పారాయణ చేద్దాం. మళ్ళీ మధ్యలో ఏదైనా ఒక దశకం పారాయణ చేద్దాం. అప్పుడు ఆది మధ్య అంతములు పారాయణ చేస్తే మొత్తం పారాయణ చేసినట్టే చక్కగా. సరే, హరి సంకల్పం అయింది కదా రాసలీల ప్రదర్శించాలి అని. చక్కగా చంద్రుడిని చూశాడు. చంద్రుడిలో యోగమాయను చూసుకున్నారు. యోగమాయ సహాయం చేత బ్రహ్మరాత్రి ఏర్పడింది. ఎక్కడో ఉన్న గోపికల్ని పిలవటానికి యోగమాయ వేణుగానం చెయ్యాలి అని కృష్ణుణ్ణి ప్రేరేపించింది. ఇప్పుడు అద్భుతమైన వేణుగానాన్ని చేయబోతున్నారు శ్రీకృష్ణ స్వామి.
మరి అది ఆ వేణుగానాన్ని విందామా? ఆ వేణుగానమే ఎన్నో పనులలో మగ్నమైన గోపికమ్మలను మైమరిపింపజేసి బృందావనానికి లాగబోతున్నది. అంత అద్భుతమైన వేణుగానం ఇది. ఏమి వేణుగానం, ఏమి దివ్యనాదం, ఏమి ఆత్మగీతం. మరి ఇది ఏమి నవ్యభావం, ఎప్పుడు ముందు విన్నట్టుగా లేదే ఈ గానం, ఏదో కొత్తగా ఉంది. అది కూడా కేవలం గోపికమ్మలకు మాత్రమే వినిపిస్తున్నది. వాడు చుట్టూ ఎంతో మంది ఉన్నారు కదండి, గోపికమ్మలు, గోపికమ్మల భర్తలు, గోపికమ్మల మరదలు, గోపికమ్మల పిల్లలు, గోపికమ్మల మనవళ్ళు, కొంతమంది తాతమ్మల వయసున్న గోపికలు కూడా పిలిపించుకున్నాడు కృష్ణుడు. అంటే ఇది దైహికమైన లీల కాదు అని అక్కడే అర్థమైపోతుంది. అందరినీ పిలిచి కేవలం మోక్షానుభూతిని పరమాత్మ స్థితిలో అనుగ్రహించటమే ఈ రాసలీల యొక్క ఆంతర్యము. అది తెలియకుండా నానా మాటలు ఆడే వాళ్ళందరూ తుచ్చులే ఈ రాసలీల గురించి. అసలు రాసలీల గురించి మాట్లాడాలంటేనే కొన్ని వందల సార్లు భాగవతాన్ని పారాయణం చెయ్యాలి అని పెద్దలు చెబుతారు. అసలు ఏ భాగవతము కాదు, అసలు కృష్ణుడంటేనే ఏమిటో తెలియకుండా టీవీల్లో కూర్చుని భగవంతుడి గురించి మాట్లాడే వాళ్ళని ఏమనాలమ్మా? ఏవి రాని మొద్దులు అనాలి కదా. ఏమి వేణుగానం వినేద్దాం. మనం మొద్దులం కాదు, ఖచ్చితంగా మనం కృష్ణ భక్తులమే, కృష్ణుడి రసంలో పూర్తిగా మునిగి తేలుతున్న వాళ్ళమే. కృష్ణుడి గురించి, గోపికమ్మల గురించి పూర్తిగా తెలుసుకోవాలనే ప్రయత్నం చేస్తున్న వాళ్ళం కదా. కనీసం అంత పవిత్రమైనది గోపికమ్మల యొక్క ప్రేమ, అంత పవిత్రమైనది కృష్ణుడి యొక్క అనుగ్రహం కూడా. ఇప్పుడు ఆ వేణుగానం ఎలా ఉందో వినేద్దాం చక్కగా. ఏమి వేణుగానం, ఏమి దివ్యనాదం, ఏమి ఆత్మగీతం, ఇది ఏమి నమ్య భావం. ఏమి వేణుగానం, ఏమి దివ్యనాదం, ఏమి ఆత్మగీతం, ఇది ఏమి నమ్య భావం. ఏమి వేణుగానం, ఏమి వేణుగానం, ఏమి వేణుగానం, ఏమి దివ్య నాదం. మురిసిపోయి పోడులన్నీ పుష్పించినాయి, విరులతోడ తరురాజములే పులకించినాయి. మురిసిపోయి పోడులన్నీ పుష్పించినాయి, విరులతోడ తరురాజములే పులకించినాయి. తరుణులెదల ముక్తి భావనలు రవళించినాయి, తరుణులెదల ముక్తి భావనలు రవళించినాయి. తరిగిపోని కృష్ణుని కరుణను సూచించినాయి. ఏమి వేణుగానం, ఏమి దివ్యనాదం, ఏమి ఆత్మగీతం, ఇది ఏమి నవ్య భావం. ఏమి వేణుగానం, ఏమి వేణుగానం, ఏమి వేణుగానం, ఏమి దివ్య నాదం. అంత అందంగా ఉంది కృష్ణుడి వేణుగానం. అక్కడ మోడ్లైపోయిన చెట్లు కూడా చిగురించడం మొదలెట్టాయి. అన్ని మాసాలకు సంబంధించిన పువ్వులన్నీ ఆ మాసంలో పోయడం మొదలెట్టాయి అనమాట. అదే మరి కృష్ణమాయ అంటే. ఆ విధంగా ఉంటే మరి ఎక్కడో ఉన్న గోపికమ్మల చెవులను సోకింది ఈ దివ్యమైన వేణుగానం. అలా అనుకునే కంటే
ఏ గోపికమ్మకి వేణుగానం వినిపించాలో ఆ గోపికమ్మకే వినిపించింది, తన చుట్టూ ఉన్న వాళ్ళకి మాత్రం వినిపించలేదు. అందుకనే మొగుళ్ళు, మరుదులు, పిల్లలు, మనవలు అక్కడే ఉండిపోయారు కానీ, కొంతమంది గోపికలు కూడా అక్కడే ఉండిపోయారు కానీ, అర్హులైన గోపికమ్మలు మాత్రమే బయలుదేరి బృందావనానికి పరిగెట్టుకుంటూ వచ్చేస్తున్నారు అన్నమాట. తమ తమ పనులను మానుకుని. ఓ గోపిక అప్పుడే పాలను పితుకుతోంది. పాలను పితుకుతున్న గోపికకి ఈ వేణుగానం వినిపించింది. వేణుగానం వినిపించగానే ఆకర్షింపబడినదై ఈ గోపిక తన చేతిలోని పాలకుండని కిందికి విడిచేసింది. పాలకిండ భళ్ళని పగిలిపోయింది. అది కూడా గుర్తించని ఈ గోపిక పరిగెట్టుకుంటూ ఈ వేణుగానం వస్తున్న దిశగా ఆ నల్లని రాత్రి వేళ పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతుంది. ఇలాగే ప్రతి గోపికమ్మ కూడా. మరో గోపిక ఏం చేసింది, అతి కష్టం మీద పాలను పితికి ఇంటికి తీసుకువెళ్తుంది అనమాట. ఇంటికి తీసుకువెళ్ళి మరి కాగబెట్టాలిగా పాలని, కాగబెట్టాలని పొయ్యి మీద పెట్టింది. ఈ వేణుగానం వినిపించింది. వేణుగానం వినిపించగానే పాలు కాగుతున్నాయని కూడా మర్చిపోయి పరిగెట్టింది. మరి ఆ పాలకేమైందో నన్ను అడక్కండి, మళ్ళీ అతి తెలివితో ఎవరైనా అడుగుతారేమోనని ముందే చెప్తున్నా. అయ్యో బాబోయ్, పాలు మరిగిపోయాయండి, లేదంటే పాలు పొంగిపోయాయండి అంటే ఇంట్లో చూసుకోవడానికి చాలా మంది ఉన్నారండి. దానికి గోపిక ఎందుకు? గోపికకి కేవలం కృష్ణుడు మాత్రమే పడతాడని చెప్పడానికి ఆ కాగుతున్న పాలను సైతం మర్చిపోయి గోపిక పరిగెట్టింది. మరికొంతమంది గోపికలు ఏం చేస్తున్నారు, అప్పటికే పాలు కూడా కాగబెట్టడం, చల్లారబెట్టడం అయిపోయి పిల్లలకు పాలు పట్టడానికి సంసిద్ధులు అవుతున్నారు అన్నమాట. అప్పట్లో ఈ వేణుగానం వినిపించేసింది. అయ్యో, వేణుగానం వినిపించగానే వాళ్ళు ఏం చేశారు, పిల్లల సంగతి మర్చిపోయి వేణుగానం వస్తున్న దిశగా, వినిపిస్తున్న దిశగా పరిగెట్టడం మొదలెట్టారు. అంటే పిల్లల్ని సైతం పక్కన పెట్టి మర్చిపోయారు. అంతే, ఇంకా భగవదోన్మాదం కమ్మిందనుకోండి మనస్సుని, అన్నిటినీ మర్చిపోతాం. మన కళ్ళకు కనిపించేది కేవలం కృష్ణుడు మాత్రమే. ఏమండి ఆ స్థితి అబ్బుతుందా అంటే, కొన్ని కోట్ల 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 మందిలో ఎవరో ఒక్కళ్ళకి అబ్బుతుంది అనమాట. ఆ ఒక్కళ్ళ మనం కావాలంటే ఎన్నో కోట్ల జన్మల పుణ్యాలు చేసుకొని ఉండాల్సివా. అందుకే ఇది మొదటి మెట్టు కావాలి అని నేను కోరుకుంటున్నా. అంటే ఈ గానం వినటం, ఈ పారాయణ వినటం అనేది మొదటి మెట్టు కావాలి. చక్కగా మనలోని భక్తిని పండి ఎప్పటికైనా ఆ గోపికా స్థితిని మనం చేరుకోగలం. సరే, మరో గోపికమ్మ ఏం చేసింది, చక్కగా పిల్లాడికి పాలు కూడా పట్టేసింది. కానీ పిల్లాడిని పడుకోబెట్టాలా? ఈలోపు ఇంకో గోపికమ్మకి ఈ వేణుగానం వినిపించింది. ఇంకా పిల్లాడిని పడుకోబెట్టాలని కూడా మర్చిపోయి ఈ గోపికమ్మ పరిగెట్టింది. సరే, ఇంకో గోపిక ఏం చేసింది, పిల్లాడిని కూడా పడుకోబెట్టేసి భర్త వస్తున్నాడని నిండా అలంకరించుకుంటోంది అనమాట. అంటే జడలో పూలు తురుముకొని, చక్కగా నుదుటిన సింధూరం పెట్టుకొని, ఇంకా అలంకారాలు చేసుకోవాలి అని కూర్చుందనమాట. అలంకారాలు అంటే చక్కగా మెడలో ముత్యాలమాల, కాళ్లకు చక్కగా పారాణి అలుదుకొని అందరి తొడుక్కోవడం, మెడలో ఏమో చక్కని హారము, నడుముకేమో కట్టి మేకల, ఇవన్నీ కట్టుకోవడానికి పెట్టుకుందనమాట అలా మంచం మీద. ఇది మా భర్త గారికి చాలా ఇష్టం, ఇది కట్టుకుంటానే, ఇది నడుము పెట్టుకుంటే ఆయనకి చాలా ఇష్టం, ఇది కట్టుకుంటానే అని చూస్తుంది అనమాట. ఈలోపు వేణుగానం వినిపించింది. వేణుగానం వినిపిస్తున్నప్పుడు మెడలో కాళ్ళకి పెట్టుకోవడానికి అందెలు తీసుకుంటోంది ఆవిడ. కాళ్ళకి పెట్టుకోవడానికి అందెలు తీసుకుంటూ వేణుగానం వినేసరికి ఆ మాయ కమ్మి ఆవిడ ఏం చేశారు, పాదాలకు పెట్టుకోవలసిన ఆ మంజీరాల్ని మెడకు తొడుక్కున్నారు. అంటే వ్యత్యస్తాభరణ స్థితి అంటారు దీన్నే. అంటే చెయ్యవలసిన పనిని తాదాత్మ్యంలో వేరుగా చేయడం, వ్యత్యస్తంగా ఆభరణాలు తొడుక్కున్నారు. ఈ విధంగా మరో గోపిక. ఇంకో గోపిక చక్కగా అలంకారాలన్నీ చేసేసుకొని కొత్త చీర కట్టుకుందాం అనుకుంటోంది అనమాట. బీరువాలోంచి కొత్త చీర తీస్తోంది భర్త వస్తున్నాడు అని. ఏం చేసింది, మొత్తం కొత్త చీర అంతా కట్టేసుకుంది, పైట కప్పుకోవడం మర్చిపోయింది. పైట కప్పుకుంటున్నప్పుడు కృష్ణగానం వినిపించింది. పైట కప్పుకోవడం మర్చిపోయి పరిగెత్తింది. అంటే దీని అర్థం, వెనకాలన్న అర్థం ఏమిటంటేనమ్మా, శరీర స్థితిని విస్మృతి చెందారంటే నేను ఫలానా అనే స్థితిని కూడా మర్చిపోవడమే గోపిక స్థితి. వేణుగానం విని ప్రతి ఒక్కరూ అటువంటి స్థితినే పొందారు. కొందరేమో ఆభరణాలు వేసుకోవడం మర్చిపోయారు, కొందరు ఆభరణాలు వేసుకున్నా వ్యత్యస్తంగా వేసుకున్నారు, కొందరు పైన పయ్యద మీద పైట ధరించడం మర్చిపోయారు, కొందరు ఇంట్లో మరిగిపోతున్న పాలను మర్చిపోయారు, కొందరు వాళ్ళ మొగుళ్ళని మర్చిపోయారు, కొందరు పడుకోబెట్టవలసిన పిల్లల్ని మర్చిపోయారు. ఇలా అందరూ తలో దిక్కున పరిగెడుతున్నారు. తలో దిక్కు నుంచి బృందావనం వైపుకి పరిగెడుతున్నారు. వారికి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు వేణుగానం, కానీ ఆకృష్టులై అందరూ పరిగెడుతున్నారు. ఎలా ఉందంటే వాళ్ళందరికీ వాళ్ళ పేరు పెట్టి పిలుస్తున్నట్టుగా ఉంది. ఓ ఆదిత్య, ఓ శశాంక,
అలా అన్నమాట. కానీ పేరు పెట్టి పిలవట్లేదు కృష్ణుడు, అందరి కోసం వేణుగానం చేస్తున్నాడు. ఆ వేణుగానంలోనే వారి నామధేయాన్ని వెతుక్కొని నన్నే పిలుస్తున్నాడు కృష్ణుడు అనుకొని పరిగెడుతున్నారమ్మా ఈ గోపికమ్మలందరూ కూడా. దీనికి ఒక పేరు ఉందమ్మా, పేరు గుర్తుపెట్టుకుంటే మంచిదే, గుర్తుండకపోయినా మంచిదే, ఏం పర్వాలే. దీన్ని గోపికా యూధము అంటారనమాట. అంటే గోపికల సమూహము. ఎంతమంది గోపికలు ఇందాక సంఖ్య చెప్పుకున్నాం, గుర్తుందా? 300 కోట్ల మంది గోపికలు ఈ లోకం నుంచి పై లోకం నుంచి పడి వస్తున్నారు బృందావనానికి. బృందావనము ఒక లోకాతీతమైన భూమికగా అమరింది, చక్కగా వెన్నెల కురుస్తోంది. సర్వ ఋతువులకు సంబంధించిన అన్ని పువ్వులు వికసిస్తున్నాయి. అక్కడ దివ్యమైన స్థితి నెలకొని ఉన్నది. ఒకానొక కల్పవృక్షపు ఛాయలో కృష్ణమూర్తి త్రిభంగిని దాల్చి చేతిలో వేణువుని ధరించి దివ్యమైన వేణునాదం చేస్తున్నారు. గోపికమ్మలందరూ పరిగెట్టి వెళ్తున్నారు. ఆ పరిగెట్టి వెళ్ళడం ఎలా ఉందో, నాకే ఆ పిలుపు అనుకోవడం ఎలా ఉందో ఈ పాటలో చూద్దాం. మరి పరిగెట్టడం కదా, పరిగెట్టడం లాగే ఉంటుంది పాట కూడా.